హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోను మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కన్యా రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకొని ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి ఆచితూచి మీరు ప్రయాణాలను చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కన్యారాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కొంత వారి యొక్క వ్యాపారాలు మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు డబ్బుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దేనిలోనూ తప్పులు దొరలకుండా చూసుకోవడం మీ వంతు. విలువైన వస్తువులు దొంగలించబడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కుటుంబంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. బంధువులతో మిత్రులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నవి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో శ్రమ పడాల్సి వస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలలో ఆటంకాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు శ్రీ సూక్త పారాయణం, అలాగే సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గణపతిని పూజించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.